హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వెళ్ళిపోతుంది కదా, వడియాలు చేసుకురా లేదా? చేసుకోకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే సగ్గు బియ్యంతో వడియాలు ఎలా చేసుకోవాలో చూపించేస్తా, వచ్చేయండి. ఎంత బాగున్నాయి చూసిరా. ఈ వడియాలు ఒక్కసారి చేసుకొని పెట్టుకున్నాం అనుకో, సంవత్సరం దాకా మంచిగా ఎప్పుడు కావాల్సినప్పుడల్లా వేసుకొని తినొచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది, మళ్ళీ హోమ్ మేడ్ కాబట్టి మనం మంచిగా తినొచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడైతే ఒక గ్లాస్లో అయితే నేను ఒక గ్లాస్ నిండా సగ్గు బియ్యాన్ని అయితే తీసుకుంటున్నా. సగ్గు బియ్యం ఎట్లుంటుందంటే చిన్నగా ఉంటుంది, మళ్ళీ దొడ్డుగా కూడా ఉంటుంది. ఇక్కడ నేనైతే పెద్ద సగ్గు బియ్యాన్ని అయితే తీసుకుంటున్నా. ఏ సైజులో ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడైతే నేను పెద్దవి తీసుకున్నా కాబట్టి పెద్దవే చూపిస్తున్నా. కన్ఫ్యూజ్ అవుతారేమో అని మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ చిన్న మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టుకున్నా. చూసిరా, కన్సిస్టెంట్ అనేది ఇలా ఉండాలి, లేదంటే మంచిగా రాదు. తర్వాత గిన్నెలో అయితే వేసుకుంటున్నా. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, కానీ చేసేంత ఓపిక ఉండాలి, కానీ చాలా బాగా చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న సగ్గు బియ్యంలోకి అయితే ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం సగ్గు బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడైతే 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. తర్వాత మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే ఎసురు కోసం అయితే ఇంకో గిన్నెలో వాటర్ పోసుకోవాలి. ఇక్కడ ఎన్ని గ్లాసెస్ అంటే 4 గ్లాసెస్. నేనైతే మళ్ళీ చూపించి మరీ పోస్తున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసుకోవాలనేసి నేనైతే ఇక్కడ వాటర్ పోసేది కూడా చూపిస్తున్నా. తర్వాత అక్కడ వాటర్ హీట్ అవుతుండగా ఇటు సైడ్ ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్న దాన్ని అయితే ఇంకోసారి కలుపుకోవాలి. అప్పుడైతే అది నెక్స్ట్ అయితే వాటర్ హీట్ అయినాయి కదా, మరీ ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. కొద్దిగా హీట్ ఉన్నప్పుడే ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే నీట్గా వేసి అయితే కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలబ్బా. దీంట్లో ప్రాసెస్ పెద్దగా ఏమన్నా ఉందా అంటే కలుపుకోవడమే. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని నీట్గా కలుపుతూ ఉండాలి. స్లోగా కలుపుతూ ఉంటే మంచిగా అనేది వస్తుంది. దగ్గర పడే కొద్దిగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కలుపుకుండా వదిలేసినాం అనుకో గిన్నె కతుక్కుంటుంది. అందుకనేసి అయితే మనం నీట్గా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను చూపించిన విధంగా అయితే సగ్గు బియ్యం అయితే సగం ఉడికిపోయింది. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, వాటర్ అయితే పైకి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కదా. తర్వాత జీలకర్ర, తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. సగ్గు బియ్యం ఇక్కడ ట్రాన్స్పరెంట్ లాగా అనిపిస్తుంది కదా, అయితే సగం ఉడికినట్టే. ఇక దాని తర్వాత మంచిగా నీట్గా కలుపుకున్నాం అనుకో, జీలకర్ర వేయగానే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఒక 20 to 15 మినిట్స్ అయితే పడుతుంది ఉడకనికే. తర్వాత ఉడికినాక కొద్దిగా చల్లారనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ అయితే చల్లారనివ్వాలి. తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని తడిపేసి నేనైతే ఫ్లోర్ మీద ఆరేసిన. దానిపైన అయితే మంచిగా వడియాలు అయితే వేసుకుంటున్నా. మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. ఇంట్లో కాటన్ క్లాత్ లేకుంటే బయట దొరుకుతుందంట వడియాల కవర్ అనేసి, దానిపైన కూడా వేసుకోవచ్చు. ఈ వడియాలకైతే ఎండ ఉండాల్సిన అవసరం ఏం లేదు, ఫ్యాన్ కింద కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను తొందరగా ఆరుతాయి అన్నట్టు నేను బయట వేసుకుంటున్నా. మీ ఇష్టం, ఫ్యాన్ కింద కూడా ఆరుతుంది. ఇక నేనైతే ఎండలోనే కూర్చొని ఇంకా ఒక్కొక్క వడియాలు అయితే నీట్గా వేసేసుకుంటున్నా. మరీ ఎక్కువ తిప్పకండి. ఒక గంటతో అయితే నేను చూపించిన విధంగా స్లోగా తిప్పినామనుకో వడియాలు అనేవి రెడీ అయిపోతుంది. మరీ గట్టిగా తిప్పినామనుకో షేప్ అనేది పోతుంది. ఒక గ్లాస్ సగ్గు బియ్యానికే నాకు ఇన్ని వడియాలు వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ఎప్పుడు బయట కొనుక్కోవడమే కాకుండా ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేసినామనుకో చాలా బాగా అనిపిస్తుంది. మనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చూసిరా, ఒక 1 అవర్కి అయితే ఇట్లా అయిపోయినాయి అన్నమాట. గాలికి పోకుండా అయితే మేము సైడ్కి అయితే కట్టెలు అయితే పెట్టేసిన. అప్పుడే కదా తొందరగా ఆరుతాయి అన్నట్టు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసేసిన. అప్పటికి చాలా ఆరిపోయినాయి. ఇక నైట్ అయితే సైడ్కి పెట్టేసి మార్నింగ్ లేవగానే కొద్దిసేపు ఎండలో పెట్టేసి తర్వాత అయితే తీసేసిన. కాటన్ క్లాత్ కదా, కొద్దిగా వాటర్ అయితే నేను చూపించిన విధంగా చల్లుకొని నీట్గా అయితే తీసేయాలి. నేను ఫస్ట్ టైం కదా తీయడము, అందుకనేసి ఫస్ట్ అయితే పోయింది. తర్వాత అయితే తెలిసిందనమాట, మెల్లగా తీసేసి
కాకపోయినా మనం కొద్దిగా వాటర్ వేసి అయితే తీసినాం కాబట్టి కొద్దిసేపు అయితే ఎండకు పెట్టేసిన. మరీ ఎక్కువ సేపు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఒక 5 మినిట్స్ అయితే పెట్టుకున్నా. చూసిరా ఎంత మంచిగా వచ్చినాయో వడియాలు అయితే చాలా బాగున్నాయి. ఒకసారి ఆయిల్లో వేసి కూడా చూపిస్తా ఎంత మంచిగా అవుతాయో. మల్లెపూ లాంటి సగ్గుబియ్యం వడియాలు అయితే రెడీ. చూసిరా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. చూడడానికి అయితే మల్లెపూలానే అనిపిస్తున్నాయి కదా. బయట కొనేదానికంటే మన ఇంట్లో చేసుకుంటే సాటిస్ఫై వేరే ఫీలింగ్ అబ్బా అసలు. ఈ వడియాలైతే ఆయిల్ అయితే తక్కువ పిలుచుకుంటుంది. వేయగానే చూడండి మల్లెపువ్వు లెక్క ఎట్లా బయటకు వచ్చినాయో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.